రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాదు ఆశ నీవే, నీకే నా ఆరాధన. నా వెనక చెప్పండి మాటలు. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నా బలము, నిరీక్షణ నాదు ఆశ నీవే, నీకే నా ఆరాధన. నమ్ముదును నమ్ముదును నేను నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే. నమ్ముదును నమ్ముదును నేను నిన్నే నమ్ముదును, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, యేసయ్యా, నిరీక్షణ నాదు ఆశ నీవే, నీకే నా ఆరాధన. రక్షణ దుర్గము, రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నా బలము, నిరీక్షణ నాదు ఆశ నీవే, నీకే నా ఆరాధన. నమ్ముదును నమ్ముదును నేను నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే. నమ్ముదును నమ్ముదును నేను నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. You are the rock of my salvation, you are the strength of my life. You are my hope and my inspiration, Lord, unto you will I cry. You are the rock of my salvation, you are the strength of my life. You're the strength of my life, you are my hope and my inspiration, Lord, unto you will I cry. Yes, I believe in you, believe in you, for your faithful love to me. You have been my help in times of need, Lord, unto you will I cleave. I believe in you, believe in you, for your faithful love to me. You have been my help in times of need, Lord, unto you will I crave. నమ్ముదును నేను నిన్నే నమ్ముదును, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే. నమ్ముదును నమ్ముదును నేను, విశ్వాసంతో చేద్దాము. Lord, I trust in you, Father. I doesn't have anyone whom I can trust, Lord.
తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా పరమ తండ్రి ఆత్మరూపే నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, నీ మహాకృపతో స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరల తెచ్చితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరల తెచ్చితివి. అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటింపగా ఉన్నవన్నీ పోయినా, నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటింపగా ఉన్నవన్నీ పోయినా. నూరంతుల దీవెనలు సమృద్ధితో నన్ను నింపెదవు. యేసయ్యా నూరంతుల దీవెనలు, అందరూ చెప్పాలి మాటలు. సమృద్ధితో నన్ను అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటింపగా ఉన్నవన్నీ పోయినా, నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా సువార్త చాటింపగా ఉన్నవన్నీ పోయినా. నూరంతుల దీవెనలు నింపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. నూరంతుల దీవెనలు పంపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. పడదాం. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి
కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని యేసయ్యా, నీతో కలిసి ఉండాలని ఆశయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నడువలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా నడువలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీతో నేను నడవాలని యేసయ్యతో కలిసి జీవించాలని యేసయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా చూద్దాం సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని అందరూ స్వరము తెరిచి పాడదాం నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా చెప్దామా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అందరికీ వచ్చి అనుకుంటా ఈ పాట అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం హల్లెలూయా సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడు ఈ ఒక్క మాట చెప్పేసి మనము నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని దేవునికి సర్వ
మహిమ నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. అందరం స్వరముతో చేద్దాం. ఆశయ 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 యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, హృదయమంతా ఆశ నీతో కలిసి ఉండాలని, అది తీర్చవా. నీతో నేను నడవాలని ఓ పరిశుద్ధుడా, నీతో కలిసి ఉండాలని. ఆశయ 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 యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయ ఆశయ యేసయ్యా నీవే. హృదయమంతటితో అందరం చెప్తాం. ఆశయ ఓ యేసయ్యా నడువలేక నేను ఈ లోక యాత్రలు బహు బలహీనుడనైతినయ్యా, నడువలేక నేను ఈ లోక యాత్రలు బహు బలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ యేసయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ దేవునికి వచ్చే ఆరాధన చేసుకుందాము. ఇది నా వాక్యానికి ప్రార్థనకు కొంచెం సమయం ఇద్దాము. మనందరం కలిసి ఒకటే మాట చేద్దాం. Lord, I want to live with you, Father. Though it might be a famine, though it might be a scarcity, though it might be a lack, Father, నీతోనే జీవించాలని నా హృదయంలో ఒక తీరని కోరికను ఉంచండి ప్రభువా. ఆశయ ఆశయ యేసయ్యా తీర్చాలయ్యా. Praise the Lord, hallelujah, 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 hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ 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 నీ తేజస్సును మా మీదకు కుమ్మరించండి దేవా. ఓ హల్లెలూయా. మాకు ఒకే ఒక ఆశ ఉంది దేవా, ఆ ఆశ అంతా నిన్ను స్తుతించాలని, ఆ ఆశ అంతా నీతో నడవాలని, ఆ ఆశ అంతా ప్రభువా పరలోక రాజ్యము చేర్చబడాలని. దిస్ ఈస్ ద ఎయిమ్, దిస్ ఈస్ ద ట్రూ రెవల్యూషన్ వాట్ యు గివింగ్ us, ఫాదర్. నీకు వందనాలు స్తోత్రములయ్యా. నీ ప్రత్యక్షత ఒక్కటేనయ్యా, నీ ప్రత్యక్షత ఒక్కటే ప్రభువా. ఏది ఏమైనప్పటికీ నశించిపోయే గుంపులు మేము ఉండకుండా, విడిచిపెట్టబడ్డ గుంపులు మేము ఉండకుండా, ఎత్తబడే పరిశుద్ధమైన గుంపులో మేము ఉండడానికి కృపను అనుగ్రహించండి. వచ్చే ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేసుకునేటప్పుడు ఒకసారి నీ పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టేసి, నీ పరిసరాలన్నింటినీ పక్కన పెట్టేసి, ఒకవేళ తింటున్నావేమో విడిచిపెట్టి, ఒకవేళ నీళ్ళు తాగుతున్నావేమో తాగేసి ముగించేయి. కానీ కొద్దిసేపు దేవుని ఆరాధన చేయి. నీవక్కడ మేమిక్కడ. విశ్వాసం లేనప్పుడు, పాపపు ఊబిలో ఉన్నప్పుడు,
లేనప్పుడు నీతిని తెలిపితివే, నీతిలో నిలిపితి. ఆమేన్. విశ్వాసం లేనప్పుడు పాపపు ఊబిలో ఉన్నప్పుడు, ఏ నీతి లేనప్పుడు నీతిని తెలిపితివే, నీ నీతిలో నిలిపితి. నీవే నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాడదామా? ఈ పాట నీకు వచ్చు కదా. నీ విశ్వాసం పడిపోతున్న సమయంలో, ప్రభువా నా విశ్వాసము కృంగిపోతున్నదయ్యా, నా విశ్వాసము దిగజారిపోతున్నదయ్యా, నా విశ్వాసము లేవలేని స్థితిలో ఉన్నది ప్రభువా. ఈ పాట పాడుతూ ఉండగా దేవుని విశ్వాసము నీ జీవితంలో నిలకడగా నిలబడును గాక. విశ్వాసం లేనప్పుడు పాపపు ఊబిలో ఉన్నప్పుడు, ఏ నీతి లేనప్పుడు నీతిని తెలిపితివే, నీ నీతిలో నిలిపితి. ఆమేన్. విశ్వాసం లేనప్పుడు పాపపు ఊబిలో ఉన్నప్పుడు, ఏ నీతి లేనప్పుడు నీతిని తెలిపితివే, నీ నీతిలో నిలిపితి. నీవే నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా నిరీక్షణాధారం, నా నిరీక్షణాధారం నీవే యేసయ్యా, నా నీతికి ఆధారం నీవే మెస్సయ్యా. పాడదాం మనం కలిసి. నా నిరీక్షణ నీవే. This is all I have, just to hope, Father. నా నిరీక్షణాధారం నీవే యేసయ్యా, నా నీతికి ఆధారం నీవే మెస్సయ్యా. నా ఘనతకు కారణం, నా ప్రగతికి మూలం, నా ఘనతకు కారణం, నా ప్రగతికి మూలం నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. శోధనలో ఉన్నప్పుడు, వ్యాధులలో ఉన్నప్పుడు, ఆశే లేదనుకున్నప్పుడు అండగా నిలిచితివే, నా నిరీక్షణ ఇది. చిన్న విశ్వాసంతో. శోధనలో ఉన్నప్పుడు, వ్యాధులలో ఉన్నప్పుడు, ఆశే లేదనుకున్నప్పుడు అండగా నిలిచితివే, నా నిరీక్షణ ఇది. యేసు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
నిరీక్షణ నీవే యేసయ్యా, నా నీతికి ఆధారం నీవే యేసయ్యా, నా ఘనతకు కారణం, నా ప్రగతికి మూలం, నా ఘనతకు కారణం, నా ప్రగతికి మూలం నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీవే యేసయ్యా, నా మంచి యేసయ్యా, 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 యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. చెప్తా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే నేనేమైనాను, నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నాను నీ నేనేమై ఉన్నాను, నేనేమై ఉన్నాను నీ దయ వల్లే, నేనేమై ఉన్నాను యేసయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా యేసు. I will worship you, Father, though it might be a disaster. నేనేమైనా దేవా, స్థితిగతులు మారినా, కాలాలు మారినా, మారే దేవుడు నా దేవుడు కాదు. నేనేమై ఉన్నాను, నేనేమై నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. సర్వం పోయినా, సర్వం పోయిన శరీరం కుళ్ళిన నాయను వారే వెలివేసిన, సర్వం పోయిన శరీరం కుళ్ళిన నాయను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించి యోగులా నా యోగు. నేనేమైనా ఫాదర్, నా స్థితిగతులు ఏమైనప్పటికీ నిన్ను మాత్రమే స్తుతిస్తానయ్యా, నిన్ను మాత్రమే ఆరాధిస్తాను. నా దగ్గర ఏమీ లేకపోయినా, నా దగ్గర సమస్తం ఉన్నా, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ లార్డ్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఫేవర్ ఫాదర్. నేనేమై ఉన్నాను, నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నాను, నాకున్నవన్నీ హృదయమంతా ఈ మాటలు చెప్తూ గుండెలంట నింపుకొని, నాకున్నదంతా నీవిచ్చినదే ప్రభువా, నాకున్నదంతయు ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన బలులు అర్పించుట కంటే నీ హృదయమును దేవునికి సమర్పించడమే అది దేవునికి ఇష్టమైన బలి. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు, నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీ
పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దుర్గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని, నిన్న నేడు మారని. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఎరుక గొడవలు కొంచబడేది ఆరాధన ద్వారానే, రోగములు అయిపోయేది ఆరాధన ద్వారానే. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధిస్తూ ఉండగా ఓ ఘోర శబ్దము దేవునికి వినిపిస్తూ ఉండగా, ఓ హల్లెలూయా స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. నా దేవుడు అతి సుందరుడు, ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని, నిన్న నేడు మారని. ఆరాధన స్తుతి ఆరాధన. హృదయమందు చేద్దాము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆకాశం వైపుకు చేతులెత్తి దేవాది దేవుని వేడుకుందాము. Let us all lift our hands and praise our God. Oh hallelujah. స్తోత్రములకు అర్హుడా, మా ఆరాధనకు పూజనీయుడా. స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని, నిన్న నేడు మారని. ఆరాధన స్తుతి ఆరాధన, యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన చేయుట నీ జీవితానికి ఎంతైనా మంచిది. ఆరాధన చేయుట నీ జీవితానికి ఎంతైనా దీవెనకరమైనది. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే స్వామి. ఆరాధన నీకే ఆరాధన. నోరు తెరిచి ఆరాధన స్తుతి ఆరాధన, దూతగణములు పరలోక రాజ్యములో ఆయన నామని నిత్యము వేలాది దూతల చేత పొగడబడుతున్నవాడు. స్తుతి ఆరాధన.
అయినప్పటికీ నీ స్థుతులు కోరుతూ ఉన్నాడు ఆయన, నీ ఆరాధన కోరుతూ ఉన్నాడు దేవుడు. Your worship brings worth in your life. Your worship brings worth in your life. నీ జీవితానికి ఎంతైనా అది దీవెనకరమైనది, నీ జీవితానికి ఎంతైనా అది ఆశీర్వాదకరమనిచ్చేది. స్తుతి స్తుతి హల్లెలూయా. నువ్వు ఆరాధన చేయకపోతే నీ పక్కన ఉన్న గోడలు స్తుతిస్తాయి దేవుణ్ణి. నువ్వు ఆరాధన చేయకపోతే పక్షులు స్తుతిస్తాయి దేవుణ్ణి. నువ్వు ఆరాధన చేయకపోతే, నువ్వు స్తుతించలేకపోతే చెట్లు చప్పట్లు కొడతాయి. హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలచే పొగడబడే, నిత్యము దూతలచే పొగడబడే నా దేవా నా యేసయ్యా, నా దేవా నా యేసయ్యా, నా దేవా నా యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. కొద్దిసేపు ఆరాధించుకోవడానికి, నీ నామాన్ని కళ్ళమెత్తి స్తుతించడానికి, మాకు ఇచ్చిన ఈ స్వరములను బట్టి, మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. వైరస్ దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంది ప్రభా. తగ్గుముఖం పడుతూ ఉన్నప్పుడు ప్రభా, ఇది ఒక మార్గం రూపాన ప్రభా అది మరలా తిరిగి వస్తూ ఉండగా, లార్డ్ వి వాంట్ టు హియర్ గుడ్ న్యూస్. శుభవార్తలు మేము వినాలని ఆశిస్తూ ఉన్నాం ప్రభా. మరణ వార్తలు మా చెవున పడకుండా చేయండి ప్రభా. మరణ వార్తలకు మమ్మల్ని దూరము చేయండి ప్రభా. మరణమును గురించి విన్నప్పుడు మీకు భయము కలుగుదని నీ మాటలు సెలవిస్తున్నాయి ప్రభా. నీ మాటలు సెలవిస్తున్నాయి. ఆ మాటల మీద మేము నమ్మిక ఉంచడానికి కృపను అనుగ్రహించండి. ఎందుకంటే మా నిరీక్షణకు ఆధారము నీవే, మా ఘనతకు కారణము నీవే ప్రభువా. మా స్తుతులకు ఆరాధనకు యోగ్యుడవు నీవే కనుక మేము ఆరాధిస్తూ ఉండగా, మేము నిన్ను గణపరుస్తుండగా, మేము నిన్ను హెచ్చిస్తూ ఉండగా ప్రతిదీ తగ్గుముఖం పట్టడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రతిదీ తగ్గుముఖం పట్టడానికి కృపను అనుగ్రహించండి. రోదన చేసే సంఘాలను లేపండి యేసు నామములో. ఓ ప్రార్థన బృందాలను కట్టండి యేసు నామములో. ఓ యేసు నామములో ప్రతి కుటుంబము ప్రభువా ఒక ధూపమును సువాసన వేస్తూ ఉండగా, ఆ ధూపమునకు ఆ వైరస్ నశించిపోవును గాక, ఆ ధూపమునకు ఆ వైరస్ నశించిపోవును గాక. స్తుతి ధూపము, ఆరాధన ధూపము, ప్రార్థన ధూపము ప్రభువా, విరిగి నలిగిన హృదయముతో చేసే ఆ ప్రతి బలియాగ అర్పణ ప్రభువా ఆయన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు రుచి చూడడానికి, చవి చూడడానికి కృపను అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావములు పొందమని ఈ రాత్రి కాల ఈ దీవెనలు మాకు మీరు అనుగ్రహించమని, నీ మాటలు కొద్దిసేపు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మా హృదయములను తెరిచి నీ మాటలు ఏదైతే మాతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను అది అంతయు నాయన మా హృదయములో నింపుకోవడానికి,
ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా ఇది నాకు కాదు అని ఎవరు అనుకోనకుండా ప్రభా, గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ డైరెక్ట్లీ, సాక్షాత్తు నాతోటే నేరుగా మాట్లాడుతున్నాడు నా దేవుడు అన్న విశ్వాసము నమ్మికతో ప్రతి బిడ్డ ఉండడానికి కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం మీరు ఒకరి పొందమని అతి త్వరలో రానైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట ఈ ప్రార్థన వినయంతో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. దేవునికి సర్వ మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది సంపూర్ణంగా ఆరాధన చేశారో నాకైతే తెలియదు, ఎంతమంది గుండెల నిండా ఆయన్ని స్తుతించారో తెలియదు. కానీ నీవు ఒకవేళ ఆ రీతిగా స్తుతించి ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యములు నీ జీవితంలో నువ్వు రుచి చూస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాము. ఈ దినాన మన అంశము ఆల్రెడీ నేను స్క్రీన్ మీద పోస్ట్ చేయడం జరిగింది. లాక్డౌన్ టు రైజ్ అప్. చెప్పండి ఒకసారి నా వెనకాల, లాక్డౌన్ టు రైజ్ అప్. తెలుగులో కరెక్ట్ గా దాన్ని అనువాదించడానికి కొంచెం క్రిటికల్ గా కష్టంగా ఉంటది. దాని యొక్క అర్థాన్ని మనం కోల్పోతామేమో అని చెప్పి నేను ఇంగ్లీష్ లోనే ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లాక్డౌన్ టు రైజ్ అప్. ఉదయకాల సమయాన దాదాపు 5:30 ఉదయము అవుతూ ఉన్నప్పుడు నేను ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి, అయ్యా నీ సన్నిధిలో మేము బలంగా నిలబడాలని ఆశపడుతూ ఉన్నా, మమ్మల్ని వాడుకోండి ప్రభా, ఎంతమందికి దీవెనకరంగా చేయండి అయ్యా అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చేస్తున్న గొప్ప కార్యములు ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన అడగగానే ఆయన ఇచ్చిన అంశం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది పునరుద్ధాన దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? ఎంతమంది ఆ ఈస్టర్ దినము కొరకు? ఈస్టర్ అనడానికి నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈస్టర్ అన్న మాట అది మనము పాశ్చాత్య దేశముల నుంచి అది పొందుకున్నాం. కానీ పునరుద్ధాన దినము అని పిలవడానికి నేను ఎంతగానో ఇష్టపడతాను. ఎందుకంటే ఈస్టర్ అన్న మాటకు అర్థం లేదు, కానీ అది కేవలం ఈస్టర్ ఎగ్స్ తో సూచించబడుతుంది. మీరు అనుకోవచ్చు ఈస్టర్ మెసేజ్ బ్రదర్ చెప్పేస్తున్నారేమో అని. ఈస్టర్ మెసేజ్ అయితే నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదు, కానీ దేవుని ఆత్మపూర్వకంగా దేవుని సన్నిధిని మనం అందరం అనుభవించాలని ఈ ఇచ్చిన ఈ అంశాన్ని నేను గట్టిగా పట్టుకొని, ప్రభా నీ పాదాల చెంత అడుగుతున్నానయ్యా, ఏంటి దీనిలో ఉన్న మర్మం మాకు తెలియచేయండి అన్నప్పుడు లాక్డౌన్ టు రైజ్ అప్ అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడండి. నేను ఎక్కువసేపు వాక్యాన్ని పంచుకోను, దాదాపు 7:45 అవుతుంది సమయము. మాక్సిమం ఒక 15-20 మినిట్స్ లో ముగించడానికి ఇష్టపడుతున్నాను. కానీ ఈ 15-20 నిమిషాలు నీ మనస్సును సాక్షాత్తు ఇక్కడ ఈ స్క్రీన్ మీద, ఈ టీవీ మీద, లేకపోతే ఆ మొబైల్స్ మీద, లేకపోతే ఏదైనా ఆడియో మీద వింటూ ఉంటే ఆ ఆడియో మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు పై వస్త్రాలను చూడవద్దు, నిలబడిన ఆ మనిషిని చూడవద్దు, కానీ ఆత్మదేవుడు మాట్లాడుతుండగా, ఆత్మదేవుని కృప వెల్లడి అవుతూ ఉండగా మీ కుటుంబాలకు దేవుడు దీవెన కలుగు చేయను గాక. చూద్దాం ఒకసారి యెర్మియా 33వ అధ్యాయము 2వ వచనము. నాకు మొర్రపెట్టుము. 2 చదవండి అమ్మా. 33:2. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలనని దాని నిర్మించు యెహోవా అను నామమును వహించిన వాడే ఈలాగు సెలవిస్తున్నాడు మనందరికి. విందాము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేది అంటూ 6లో చదవండి ఒకసారి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. నా వెనకాల ఒకసారి మాటలు చెప్తారా? నేను ఎలా అయితే చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా అలాగే చెప్పండి. నేను అంటే దేవుడు నాకు స్వస్థతను మరలా రప్పించును. నేను దేవుని కృపను బట్టి స్వస్థపరచబడుతూ ఉన్నాను. నాకు సమాధానము సమృద్ధిగా బయలుపరచను అని చెప్పి 7లో చెప్తున్నాడు. చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలీయుల వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. నా మాట ఇదండి.
హల్లెలూయా. మొదట నుండినట్లు నేను వారిని స్థాపించుచూ ఉన్నాను అంటూ ఉన్నాడండి. దానికి ముందు మనం చదివాము, మరలా స్వస్థతను రప్పిస్తాను, వారిని స్వస్థపరుస్తాను, తర్వాత వారి మీదకి సమాధానం సమృద్ధిగా పంపిస్తాను, చెరలో నుండి వారికి విడుదలను అనుగ్రహిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాక్డౌన్ అంటే కరెక్ట్ గా తెలుగులో మాట్లాడుకోవడం అంటే కట్టడ చేయడము, లేకపోతే ఒక బంధకములో నువ్వు ఉంచబడము, ఆ చిక్కుబాటులో నువ్వు ఉంచబడ్డం. ప్రియమైన దేవుని సంగమా, కేవలము ఈ కొద్ది దినాల్లో నువ్వు లాక్డౌన్ లో ఉంటున్నావు అని నువ్వు ఊహించుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండా నువ్వు లాక్ లో వెళ్ళిపోతూ ఉన్నావు. నువ్వు లాక్ లోకి వెళ్ళిపోతూ నువ్వు డౌన్ అయిపోతున్నావు, నువ్వు క్షీణించిపోతున్నావు, నువ్వు దిగజారిపోతూ ఉన్నావు. ఈ మాటలు దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా దీని ద్వారా నువ్వు ఆశీర్వాదమును పొందుకుంటూ, ఉత్సాహమును పొందుకుంటూ, నిన్ను నువ్వు రివైవ్ చేసుకొని దేవుని సంధిలో బలముగా నిలబడాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నానని. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీరు వింటూ ఉన్నారు ఈ మాటలను. వింటూ ఉన్నప్పుడు కేవలం వినడం మాత్రమే చేస్తూ ఉన్నారా? వింటూ ఉండగా హృదయంలో ఏమైనా ఆలోచనలు తెచ్చుకుంటూ ఉన్నారా? మొదట ఉండినట్లు, ఆ మాటను గట్టిగా పట్టుకోండి. మొదట ఉండినట్లు. హల్లెలూయా. మొదట ఉండినట్లు అంటే మీ అందరికీ తెలుసు మీ గత జీవితం ఏంటో, మీ అందరికీ తెలుసు మీ పూర్వ వైభవము ఎంతో. హల్లెలూయా. కొంతమంది గురించి చెప్తూ ఉంటే వాళ్ళు అంటారు, మేము గతంలో ఏమి అనుభవించలేదు కండి, ఇప్పుడు ఎక్కువ అనుభవిస్తున్నాము. అది ఆశీర్వాదమైనప్పటికీ దుఃఖమైనప్పటికీ. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, గతంలో అంతా బాగుండేదండి, ఇప్పుడే మాకు పెద్ద బాగోలేదు. హల్లెలూయా. వీరిరువురితో నేను మాట్లాడుతున్నాను. అటువైపు బాగున్న వారితో మాట్లాడుతున్నాను, ఇటువైపు గతంలోను బాగులేని వారితో మాట్లాడుతున్నాను. ఆ బాగులేని జీవితాన్ని బాగుపరిచి స్వస్థపరిచి స్థిరపరుస్తాడు. ఒకవేళ అలా కానట్లయితే ఓ వాక్యం వింటున్న ఒక ప్రియ సహోదరి సహోదరుడా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. గత జీవితంలో దేవుని కొరకు ఎంత బలముగా వాడబడి ఉండేవాడువో నువ్వు, ఎంత దేవుని కొరకు ఉపయోగపడుతూ ఉండేదానవో. కొంతమందిని చూస్తున్నప్పుడు నాకు బాధేస్తూ ఉంటది. పెళ్లికి ముందు పరిచర్లో విస్తృతముగా ముందుకు వెళ్ళిపోతారు, అది పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ. ఇంకొంతమందిని చూస్తుంటాను, ఉద్యోగం రాకముందు దేవుని కొరకు బలమైన సాక్షులుగా వాడబడుతూ ఉంటారు. ఇమ్మీడియట్లీ దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడని చెప్తారు. కరెక్ట్ గా ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగముకే నీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు, కానీ దేవునికి ప్రాధాన్యత తగ్గించేస్తావు. నేను అంటాను, అలాగాని చేస్తే నీ భవిష్యత్తు ఒక మధ్యలో ఆగిపోతుంది అని చెప్పి దైవ సేవకుడిగా మేము ముందు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎదగాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నప్పుడు, ఇలా నువ్వు డౌన్ అయిపోతూ ఉన్న సమయంలో, నువ్వు కిందకు దిగజారిపోతూ ఉన్న సమయంలో దేవుడు ఒక్కడ నిన్ను లేవనెత్తగలడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇందాక ఒక పాట పాడాం కదా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించయ్యా యేసయ్యా, అదే నా ఆశ. ఎంతమంది దేవుడు చేతులు పట్టుకుంటే ఇలా దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతమంది దేవుడు దగ్గరకు వచ్చి ఆ ఊబిలో నుంచి నిన్ను లాగాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నీ చేయి నాకు అవసరం లేదు ప్రభువా అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. 3 J's చెప్పండి ఒకసారి. 3 J's, ముగ్గురు గురించి మీకు తెలియజేసి మీ అందరికీ సబ్జెక్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నాకంటే మహా గొప్ప అనుభవం కలిగిన ఆత్మీయులు మీరందరూ, విశ్వాసులు మీరందరూ, దేవుని మాటలు వింటూ ప్రతి దినము పోషించబడుతున్న వారు మీరందరూ. కానీ ఈ మాటల ద్వారా నిన్ను మరలా ప్రోత్సహించాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. వాక్యము క్రొత్తగా ఏమి తయారు చేయబడింది కాదండి. బైబిల్ గ్రంథము ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నది. అది నీ కొరకు నా కొరకు. ఈ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న వాక్యము ఈ వాక్యము. హల్లెలూయా. దేవునికి సర్వ మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఎప్పటికీ మారదండి. నిన్న నీ పితరులతో మాట్లాడిన దేవుడు ఈ రోజు ఈ తరం వారితో మాట్లాడతాడు. రేపు రానున్న తరం వారితో కూడా ఇదే మాటలు మాట్లాడతాడండి. కానీ ఒక్కొక్క జీవితమును బట్టి, ఒక్కొక్క స్థితిగతులను బట్టి నువ్వు రోజు జీవించే బిడ్డవే. రోజు ఒక రకమైన ఆశీర్వాదం నీకు దొరకపోవచ్చు, కానీ ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అక్కడ చూడండి ఒకసారి. నేను 3 J's అని చెప్పాను కదా, ముగ్గురు పేర్లు చెప్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. జే ఫర్ జోసెఫ్ మొట్టమొదటిది. హల్లెలూయా. జే ఫర్ జోసెఫ్ మొట్టమొదటిది. రెండవది జే ఫర్ జోనా. హల్లెలూయా.
రెండవది జే ఫర్ జోనా. మూడవది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా, మన దేవుడు గొప్పవాడు గనుక, మనము సేవిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గనుక జే ఫర్ జీసస్. చిన్నపిల్లలు ఒక పాట పాడతారు, JESUS. మా సండే స్కూల్ పిల్లలు చెప్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఆ యాక్టివిటీని బట్టి నేను ఎంతగానో ఏమంటారు రీజువినేట్ అంటారు కదా, నేను ఎంతగానో శక్తిని పొందుకుంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా, JESUS, లాస్ట్ లో ఎస్, దేవునికి మహిమ కలుగునక, ఎస్ ఫర్ సేవియర్, మన రక్షకుడు ఆయన ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 3 J's ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము. 2-3 మాటలు నేను చెప్తాను, ఆ మాటలను జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆది కాండము జోసెఫ్ గురించి చూద్దాము, యోసేపు గురించి. ఆది కాండము 37వ అధ్యాయము 24వ వచనము. ఆది కాండము 37వ అధ్యాయము 24వ వచనం. అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చాలండి, అందులో నీళ్లు లేవు. ఒక వ్యక్తి, యోసేపు అనే వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులే తీసుకొని వెళ్ళలేదు, అక్కడికి వచ్చారు. ఆ డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. ఆ గ్యాప్ లో ఆయన మీద ఎప్పుడో పగ ఉన్నది కనుక ఏం చేయాలో తెలియక అక్కడ ఒక గుంట ఉన్నది, ఆ గుంట ఏమంటున్నాడు, ఆ గుంటలో నీళ్ళు లేవు. ఇంకోటి చెప్తాడు, వట్టిది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ గుంట వట్టిది, ఆ గుంట నీళ్లు లేనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గుంట వట్టిదై ఉన్నది, ఆ గుంట నీళ్లు లేనిదిగా ఉన్నది, అందులో పడద్రోసేశారు. హల్లెలూయా. ఇదే నేను పంచుకోవాలనుకున్న మాట, పడద్రోసేయడము. అలా పడద్రోసేసినప్పుడు, అలా ఆ రీతిగా ఆ గుంటలోకి త్రోసివేయబడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రోసివేయబడిన రాయి మూలకు తలరాయి అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా వాక్యంలో. ఆ రీతిగా దేవుడు నేను రాత్రి కలసమైన దీవించాలని ఒక సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నువ్వు త్రోసివేయబడిన రాయిగా ఉన్నావేమో, ఒకవేళ నేను ఎవరు పట్టించుకొని ఒక గొప్ప రాయి, ఒక్క దినాలలో ఆ రాయి లేకపోతే ఇల్లు కట్టడానికి ఉపయోగం ఉండేది కాదు. ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా మీరు, ఇల్లంతా కట్టేసిన తర్వాత ఆ రాళ్ళను లాస్ట్ లో తీసుకొచ్చి ఇలా దంచేసి ఫ్లాట్ చేసి అక్కడ ఒక గ్రౌండ్ ఏదో కట్టేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా ఒకవేళ త్రోసివేయబడిన రాయిగా ఉన్నావేమో, మూలకు తల రాయిగా దేవుడు నిన్ను రాత్రి కలసమైన వాడుకోబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు నిన్ను తలగా వాడుకోబోతున్నాడు. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యము ఉట్టిగా వినద్దు, వాక్యము ఊరకనే ఏదో చెప్తూ ఉన్నారు కదా అని వినద్దు. కానీ నువ్వు ఎప్పుడైతే గుండెలన్నా, ప్రభా యు గోనా స్పీక్ టు మీ ఫాదర్, యు గోనా బ్లెస్ మీ దిస్ నైట్ లార్డ్, నువ్వు నాతో మాట్లాడుతున్నా నేను దీవెన పొందుతానయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నా నేను శక్తిని పొందుతాను ప్రభు అని నువ్వు ఎప్పుడైతే గుండెలన్నా ఆశ పెట్టుకొని ఈ వాక్యాన్ని చేత పట్టుకొని వింటావో, ప్రతి మాట నీ జీవితంలో ఫలిస్తుంది యేసు నామములో. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి అక్కడ. నేను ఆ యోసేపు గురించి చదువుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చి, ఎందుకంటే పడద్రోయబడ్డాడట. ఆ పడద్రోయబడిన ఆ ప్రదేశం ఎలాంటిదంటే అది గుంట, అందులో నుంచి బయటికి రాలేము, అది వట్టిది, నీళ్లు లేనివి. ప్రియమైన దేవుని, నీరు లేని ఎడారి జీవితము నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, ఫలింపు లేని బ్రతుకును నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఆ గుంట వట్టిదై ఉన్న రీతిగా నువ్వు ఒట్టిగా ఉన్నావేమో. ఈ రాత్రికాల సమయంలో ఒట్టిగా ఉన్న నీవు నిండారుగా చేసే దేవుణ్ణి నువ్వు పట్టుకున్నట్లయితే నువ్వు నిండారుగా తృప్తిని పొందుతావు. దేవుని నామం పేరట సెలవిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యోసేపు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 41కి నేను ఎక్కువ వచనాలు చూపించను, ఎందుకంటే సమయాన్ని నాకు వృధా చేయడం ఇష్టం లేదు. ప్రార్థన మనకు ఉన్నది ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో. 41:33 అండి. కాబట్టి ఫరో ఎవరండి? వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలెను. హల్లెలూయా. అక్కడ చూద్దాం మరలా 40కి వచ్చేయండి అమ్మా. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే కొంచెం పైవాడనై ఉందని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పానండి. ఆ తర్వాత ఉంగరాన్ని తొడిగాడు, ఆ తర్వాత సన్నపు నార బట్టలు కట్టాడు. ఇవన్నీ పక్కన పెడదాం మనము.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ దినాన త్రోసివేయబడిన తర్వాత అమ్మివేయబడిన తర్వాత చెరసాలలోకి వేయబడ్డాడు. కొన్ని స్థితిగతులు పడ్డాది, మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కానీ ఆ చెరసాలలో నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని గొప్ప కార్యం ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడ ఆ దేశం అంతటికి ఒక జ్ఞాని కావాలని ఎదురు చూశాడట రాజు. హల్లెలూయా. ఈ దినాన ఒక గొప్ప విషయం చెప్పాలంటే, రాజులు ఎక్కడి నుంచి పుడతారో తెలుసా? చిన్న స్థితిగతుల నుంచే పుడతారు. నిజమైన రాజు అంట చిన్న చిన్న స్థితిగతుల నుంచి వచ్చిన వాడైతేనే ఆ రాజు గొప్ప రాజ్యాన్ని పరిపాలించగలడట. ఎవరు ఏ పని చేయకుండా గమ్ముగా కూర్చొని ఆ సైన్యాధిపతులు, వాళ్ళ టీం లీడర్స్, లేకపోతే వాళ్ళ బ్యాచ్, వాళ్ళ బెటాలియన్ చూసుకుంటాది అని అనుకుంటే ఆ రాజుకు సరైన పాలన లేకపోయి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక రాజు అనేవాడు ఒక దీన స్థితి నుంచి బయటకు వస్తాడో, ఒక కడు పేదరికం నుంచి, లేకపోతే ఆ ప్రతి స్థితిగతిని పసిగట్టగలిగి ఆ యోచన కలిగి ఉంటాడు, తప్పకుండా ఆ రాజు వర్ధిల్లుతాడు. అయితే ఆ పెద్ద రాజు గారికి ఆ కృప లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ చిన్న రాజు గారు అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, చూడండి, అంతా బాగుంటది, నీకు కొంచెం పేరుకు మాత్రమే నేను ఒక రాజుగా ఉంటాను, కానీ మొత్తం చేసేదంతా నువ్వేనయ్యా అని చెప్పి అక్కడ చెప్తూ 43 చూడండి. 43 తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. హల్లెలూయా. దావీదును గుర్తు చేసుకోండి ఒకసారి. దావీదు 10,000 కొలది, సౌలు రాజు 1,000 కొలది. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు రైస్ అప్, నువ్వు పైకి లేవాలా. ఆ ఊబిలో నుంచి, ఆ దిగజారిపోయిన ఆ ఊబిలో నుంచి, కూరుకుపోయిన ఆ ఊబిలో నుంచి నువ్వు పైకి లేవాలా. అందుకే దేవుడి వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా అని చెప్పి ఆ 2వ రథము ఆ రాజుకి అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో కాదు, జేఫర్ జోసెఫ్. దేవునికి మహిమ కలుగుగాక. చూస్తూ ఉన్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గురించి నేను చిన్నప్పటి నుంచి విన్నానండి. యోసేపు గురించి సండే స్కూల్ కథల నుంచి విన్నానండి. ఇలాంటి కథలు కథగా మిగిలిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ కథ నీ జీవిత కథను మార్చేదిగా ఉండాలి. హల్లెలూయా. నీ స్టోరీని తిరగ రాసేదిగా ఉండాలి. నీ స్టోరీని ఎలివేట్ చేసేదిగా ఉండాలి. నీ స్టోరీని ప్రజలందరికీ పంచి పెట్టేదిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను కొన్నిసార్లు యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను సక్సెస్ స్టోరీస్. ఎన్ని సక్సెస్ స్టోరీస్ చూసినా మనకు సక్సెస్ రాదని అనుకున్నాడికి ఎప్పుడు సక్సెస్ రాదండి. ఎన్ని సక్సెస్ స్టోరీస్ విన్నా, ఎన్ని సక్సెస్ఫుల్ జీవితాలు బైబిల్ గ్రంథంలో నుంచి చూపించినా నాకు సక్సెస్ రాదులే అని అనుకుంటే నీకు ఎప్పుడు సక్సెస్ రాదు. కానీ ఒకవేళ ఆ పడిపోయిన వాడు అలాగే క్షీణించబడి, అలాగే కృంగిపోయి అందులోనే పడిపోయి ఉంటే, ఒకవేళ చెరసాలలో త్రోసివేయబడినప్పుడు ఆ రీతిగా ఆయన దిగులుతో కృంగిపోయి బలహీనుడైపోయి ఉంటే, లేకపోతే ఆ తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు పిలుస్తాడులే, ఆయన రాజు పిలిస్తే నాకేం సంబంధం లేదు, నాకెందుకు అనుకొని ఆయన ఊరకనే ఉండిపోయి ఉంటే, ఇది నా చివరికి ఏమైందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఏ అన్నదమ్ముళ్ళు అయితే ఆయన త్రోసివేశారో ఆ అన్నదమ్ముళ్ళే ఈయన పాదాల చెంతకు చేరడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డ, రెట్టింపు ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే, రెట్టింపు శోభం మరలా ఇందాక చెప్పుకున్నాం కదా, మొట్టమొదట నుండిన ఆ స్థితిని దేవుడు నీకు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఇంకో జే ఎవరు మీ అందరికి తెలుసు కదా, 2వ వ్యక్తి జే ఫర్ జోనా. అందరూ చూద్దాం. మత్తయి 12వ అధ్యాయము ముగించేస్తాను. ఇంకొక్కరే పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పుకోకుండా మన దినం గడపకూడదు కనుక ఆయన కోసం కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. మత్తయి 12వ అధ్యాయము 40వ వచనము. మాథ్యూ చాప్టర్ 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగునుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. చాలండి. ఇక్కడ ఇద్దరి గురించి ఒకేసారి చెప్పేస్తాను మీకు, సమయాన్ని వృధా చేయను. బైబిల్ని నా చేతిలో మాత్రమే పట్టుకుంటాను, మాటలను జాగ్రత్తగా వినండి. ఈ యోనా యొక్క జీవితం మీ అందరికీ తెలుసు. ఎక్కడికైతే దేవుడు ప్రయాణము చేయమన్నాడో అక్కడికి ప్రయాణం చేయడం మానేసి వేరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళాలా, లేకపోతే నీ కుటుంబ సభ్యులో, నీ బంధుమిత్రులో, లేకపోతే నీ శ్రేయోభిలాషలో, లేకపోతే నీ హృదయంలో ఏదో ఒకటి ఉంటుంది కదా. దేవుని ఆత్మ వేరొక ఆత్మ అని ఉంటుంది కదా. వేరొక ఆత్మ ఏమన్నా నీకు చెప్తూ ఉంటే
ఎవరి మాట వింటూ ఉన్నావు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? ఎవరికి వెయిటేజ్ ఇస్తున్నావు? తార్షీసుకు బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ కూడా పడద్రోయబడ్డాడు. ఎక్కడి నుంచి? దేవునికి మహిమ కలుగును గాక. అక్కడి నుంచి కూడా ఓడలో నుంచి పడద్రోయబడ్డాడు. దేవునికి స్తోత్రం. నా మాటలు జాగ్రత్తగా పట్టుకోండి. అక్కడ పడద్రోయబడ్డాడు, ఇక్కడ కూడా పడద్రోయబడ్డాడు యోనా గారు. అక్కడ యోసేపు గారు పడద్రోయబడినప్పుడు ఉన్నతమైన స్థితికి వచ్చాడు. తర్వాత యోనా గారి గురించి, జోనా గారి గురించి మనం చూస్తూ ఉన్నాము. ఆయన చేసిన ఆ గొప్ప పని ఏంటంటే, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయడం మానేశాడండి. దేవుడు రక్షణకు ఆ పాత్రుడుగా ఆయనను ఉంచి పెట్టాడు. అక్కడ ఆ నినివే పట్టణస్తులందరినీ రక్షించమని దేవాది దేవుని ఆజ్ఞ అయ్యున్నప్పుడు ఆజ్ఞను ధిక్కరించిన క్రైస్తవ జీవితం నీకున్నదేమో. యోనా అయితే కరెక్ట్ చేసుకున్నాడు దేవుని కృపను బట్టి. ఒకవేళ నీవు కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ చేప గర్భంలో పడడం మానేసి ఆ అగాధ లోయల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేప గర్భము వేరు, అగాధ లోయ వేరు. ఒకవేళ ఊహించుకుందాం, యోనా గారు అనుకోకుండా ఆ చేప గర్భంలోకి నోరు తెరిచి ఇలా వెళ్ళబోయేటప్పుడు కాలో చెయ్యో జారి ఇలా నీళ్ళలో పడిపోయింటే ఆ ఎగసిపడే అలలకు ఆయన ఒకవేళ మరణించి ఉండేవాడేమో. ఆ పట్టణం రక్షింపబడకపోయి ఉండేదేమో. ప్రియమైన దేవుని సంగమా, రైజ్ అప్, నెట్టారుగా లేచి నిలబడు. దేవుడిచ్చిన శక్తిని బట్టి నువ్వు పుంజుకొని బయటికి రా. ఆయన నిన్ను లేపుతాడు. లేపకుండా విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను లేవనెత్తును, నన్ను ఆదరించును, నన్ను స్వస్థపరచును అని చెప్పిన మాటలు వ్యర్థంగా పోకూడదంటే ఆయన లేపిన తరువాత నువ్వు ఆయన చేయి పట్టుకొని మాత్రమే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీ గత జీవితము ఏదైతే ఆ దినముల్లో పొందుకున్న ఆనందం ఉన్నదో, ఆ దినముల్లో ఏ రీతిగా అయితే విశ్వాస స్థితి ఉందో, ఆ దినముల్లో ఏ రీతిగా ఉద్యోగం లేనప్పుడు దేవుని పరిచర్యలో ఎలా ముందుకు కొనసాగేవో. నేను కొంతమంది దగ్గర వింటూ ఉంటాను. వాళ్ళు ఏమని చెప్తారో తెలుసా? ఉద్యోగం వచ్చింది, దేవుడిచ్చాడు, కానుక ఇచ్చేస్తున్నాను, దశమ భాగం ఇచ్చేస్తున్నాను, ఫినిష్ అయిపోయింది. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, నీకు కలిగిన యావత్తులో దశమ భాగం ఇవ్వమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు కలిగిన యావత్తులో అంటే ఏంటో తెలుసా? నీ తలంతు, నీ జ్ఞానము, నీ శక్తి. నీకు సపోజ్ ఉదాహరణకు అనుకుందాము, బండి బాగా డ్రైవ్ చేయగలవేమో, కార్ బాగా తోలగలవేమో, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావేమో, లేకపోతే ఇంట్లో ఏదైనా దేవుని కొరకు వాడబడాలని మంచి గాయకుడిగా పాటలు పాడుతూ ఉంటావేమో, లేకపోతే ఇలా ఎవరు లేనప్పుడు బాత్రూమ్ సింగర్స్ గా, లేకపోతే వాక్యము ప్రకటించేవాడిగా, ఈ రీతిగా ఎన్నో తలాంతులు దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు. కేవలం ఒక కానుక ఇచ్చేసి నమస్తే బాస్ చాలు, నన్ను దీవించావు, తిరిగి నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను అని చెప్పే క్రైస్తవ జీవితం మనకు అక్కర్లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. ఆ తలాంతులు లేకపోతే దేవుడిచ్చినది ఏదైనా వాటిలన్నిటిలో నీ ఆరోగ్యం దేవుడిచ్చింది కాదా? నీ ఐశ్వర్యం దేవుడిచ్చింది కాదా? ఎంతో మంది నడవలేని వారు ఉన్నారు. దేవుడు నీ కాళ్ళు ఇవ్వలేదా? ఓ పాట ఉంటుంది కదా, నాకు బలం ఉన్నంత వరకు నేను నీ పరిచర్య చేయలేదు ప్రభా, నాకు నేత్రములు ఉన్నంత వరకు నీ బైబిల్ గ్రంథం, నీ వాక్యాన్ని నేను పఠించలేదు, ధ్యానం చేయలేదు ప్రభా. అంతా పోయాక, స్వరం అంతా పోయాక ఈ ఉదయకాల సమయంలో ఒకరు ఫోన్ చేసి చెప్తున్నారు, అందరం కలిసి ఉన్నప్పుడు ఆ విలువ తెలియలేదండి, ఇప్పుడు ఇంత దూరంగా ఉన్నాను, ఎంతో బాధపడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఏమండి, ఏదైనా దొరికే సమయంలోనే దాన్ని పట్టుకోండి. ఏదైనా అవైలబుల్ గా ఉన్నప్పుడే దానికి గట్టిగా స్టిక్ ఆన్. అలా అవ్వకపోతే ఏమంటారు, ఇప్పుడు సపోజ్ ఏదో ఆ గమ్మును తీసుకున్నాం అనుకోండి, అది ఆరిపోయిన తర్వాత అతుక్కోమంటే అతుక్కోదు. హల్లెలూయా. అది ఆరిపోయిన తర్వాత అతుక్కోవాలి అంటే అతుక్కోదు. అది ఆ వేడి ఉన్నప్పుడే, లేకపోతే ఆ నీరు తడిగా ఉన్నప్పుడే, ఆ దేవుడు దొరుకు కాలమందే ఆయన్ను వెదకుడి, ఆయన్ను పట్టుకొనుడి. అలా నువ్వు పట్టుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావండి. ఆ రీతిగా యోనా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ చేప గర్భంలో పడ్డాడు. చేప గర్భంలో పడ్డ తర్వాత మళ్ళా చేప తీసుకొచ్చి బయటికి కక్కేసింది. ఆయన అనుకుని ఉన్నాడో లేదో నాకైతే తెలియదు. ప్రభువా, చేప గర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట, అయ్యా నేను ఈ పని చేశాను, నేను ఆ పని చేశాను, ఇప్పుడు నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నావు ప్రభా అని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సనుక్కున్నాడు. అయినా దేవుని కృప ఆయన మీద హెచ్చుగా ఉన్నది కనుక నినివే పట్టణస్తులందరినీ రక్షించడానికి ఒక్కరున్నా రక్షిస్తాను యోనా అని చెప్పి ఆ రీతిగా రక్షణ ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా యోనా గారు కానీ అక్కడ వెళ్ళకపోయింటే ఆ పట్టణ ప్రజలు రక్షణను కోల్పోయి ఉండేవారు. నీ మీద ఆ బాధ్యత లేదా? నీ మీద ఆ దేవుని భారము లేదా? దేవుడు ఇచ్చిన ఆ భారము నువ్వు మోసుకొని వెళ్ళట్లేదా?
ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ నువ్వు లాక్ డౌన్ అయి ఉన్నావేమో, నువ్వు రైజ్ అప్ అవ్వాలని దేవుడి మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు జే ఫర్ జీసస్. ఫస్ట్ జే ఏంటండి? జోసెఫ్. సెకండ్ జే జోనా, జీసస్. దేవునికి మహిమ కలుగుగాక. ఈ లాస్ట్ జే ఈయన మహా గొప్పవాడండి. సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఏది లేదు అని స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఆయన 33.5 సంవత్సరం చేసిన పరిచర్య ఈ దినాన్ని మనందరం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అందులో నీవున్నావు, అందులో నేనున్నాను. నువ్వు ధన్యుడవు, నువ్వు భాగ్యవంతుడవు, నువ్వు గొప్పవాడవు. చెప్తాం కదా, లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడు అని చెప్తున్న మాటను నువ్వు జ్ఞాపకం ఉంచుకో. అందుకే అక్కడ కింద రాస్తున్నాడు చూడండి, ఏ రీతిగా అయితే హల్లెలూయా ఎలాగుండునో మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ నుంచి పడద్రోసేశారు కిందకి. అక్కడి నుంచి తీసుకొచ్చి మరలా రాతి బాణలో పెట్టి ఆయనను అక్కడ దాచేశారు. అక్కడ దాచేసిన తర్వాత 3వ దినం ఏం జరిగిందండి? పునరుద్ధానుడై పునరుద్ధాన శక్తి చేత ఆయన లేపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లేపబడ్డం అంటే రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మాట దేవుడు నాకు ఎలా ఇచ్చాడో తెలుసా? ఒక క్యాలెండర్ ను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ జీసస్ ఈజ్ రైజ్ అని అన్నాడు. హల్లెలూయా. ప్రభా, ఈ లాక్డౌన్ దినాలలో నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ప్రభా. మీకు ఒక బాధాకరమైన విషయం చెప్పమంటారా? కనీసం మనము మట్టల ఆదివారం కానీ, తర్వాత గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, జీవితంలో ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ ఆదివారము ఎవరిళ్లలో వాళ్ళ ఇల్లు ఉండి ఆ రీతిగా ప్రభు వలలు తీసుకోవడం కూడా ఎంతో బాధను మిగిల్చి పెడుతుంది ప్రియమైన దేవుని. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ లాక్డౌన్ దినాల్లో నువ్వు డౌన్ అయిపోయావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది ముగించిన మరుక్షణము, ఇది కార్యక్రమం అయిపోయిన మరుక్షణము నువ్వు బలమైన శక్తి చేత నువ్వు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదవ్వాలి యేసు నామములో, నీ శక్తి పుంజుకోవాలి యేసు నామములో. ఏ రీతిగా అయితే నీ జీవితము ఇది నా క్షీణించున్నదో, ఇది నా డల్ అయిపోయినదో, ఎవరితో మాట్లాడినా ఏముంటదండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏముంటదండి? ఎంత బాధను వ్యక్తం చేస్తున్నారు తెలుసా? ఈ బాధలో నువ్వేం చేస్తున్నావు? నిన్న టీవీలో ఒకరు చెప్తున్నారు, ఈ బాధలో ఈ లోన్లీనెస్ లో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోండి. దేవుడు నాతో గట్టిగా మాట్లాడాడు. ప్రభా, నీ పరిచర్య కొరకు రానున్న ప్రణాళికలేంటో మాకు బయలుపరచండి అయ్యా అని అడగడం జరిగింది. హల్లెలూయా. నువ్వేం అడుగుతున్నావు? నీ ఉద్యోగ భవిష్యత్తు కోసం అడుగుతున్నావా దేవుణ్ణి? నీ వ్యాపార భవిష్యత్తు కోసం అడుగుతూ ఉన్నావా? నీ కుటుంబ స్థితిగతి మారాలని ఆశపడుతున్నావా? ఇవన్నీ జరగాలి అంటే పడిన స్థితిలోనే నువ్వు ఉండిపోకూడదు యేసు నామములో. ఆ పడిన స్థితి నుంచి నువ్వు లేవాలా, దిగ్గున లేవాలా. దేవునికి మహిమ కలుగుగాక. అలా లేచినట్లయితే దేవుని ఘన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఆ ముగ్గురిని జ్ఞాపకం చేసుకో. జే ఫర్ జోసెఫ్, జే ఫర్ జోనా, జే ఫర్ జీసస్. ఇంకా ఉన్నాయి, నేను సమయం ఎక్కువ లేదు కనుక నేను వాటిని ఎక్కువసేపు ధ్యానం చేయాలని ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వినేది ఒక్క మాటే, రోజుకు ఒక మాట వింటూ ఉన్నావు. ఆ మాటని హృదయంలో పెట్టుకొని గమ్ముగా ఉండిపోవద్దు. ట్రాన్స్ఫార్మ్, రూపాంతరపరచబడే ఆత్మ దేవుడు మీ అందరికీ కలుగు చేయను గాక. ఏ మాటలైతే నువ్వు వింటూ ఉన్నావో ఆ మాటలను పట్టుకొని విడిచిపెట్టేయకుండా ఆ మాటలను బట్టి నీ జీవితాన్ని కట్టుకో. ఎలా అయితే నువ్వు పడ్డావో అలాగే 2 శక్తితో నువ్వు పైకి లేవాలి దేవుని నామం పేరట. హల్లెలూయా. ఓ యవనస్తుడా, దేవునికి దూరం అయిపోయినావేమో. ఓ యవనస్తుడా, అలా దేవుని పరిచయం చేద్దామని నువ్వు చచ్చుబడిపోయినావేమో. రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని శక్తి కలిగిన నామం పేరట నువ్వు దిగ్గున లేవాలి. పడద్రోయబడినట్టు ఉండిపోతే ప్రభువా అని పిలిస్తే ఆయన తప్పక అక్కడి నుంచి నిన్ను ఆ ఊబిలో నుంచి బయటికి లాగుతాడు. ఆ ఊబిలో నుంచి బయటికి లాగి ఇక ఎన్నడూ కాలు జారక, ఇక్కడ ఎన్నడూ తొట్టిల్లక ఆయన కృప, ఆయన కాపుదల నీ పట్ల స్పష్టంగా ఉంటుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, నీ వ్యాపారంలో అప్పుడు అభివృద్ధిని చూస్తావు, నీ ఉద్యోగంలో అప్పుడు గొప్పతనాన్ని చూస్తావు. లేకపోతే నీ ఘనతలు ఏదైతే నువ్వు కోరుకోవాలని ఆశిస్తున్నావు, ఏదైతే పొందుకోవాలని ఇష్టపడుతూ ఉన్నావో అవన్నీ దేవుడు నీకు
సాధ్యమే జవాబునివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నమ్మినట్లయితే, ఈ మాటలు ఎందుకు విశ్వసించినట్లయితే, నా నిరీక్షణ ఆధారం నీవే ప్రభు అని చెప్పు. శోధనలో నిన్ను దేవుడు పైకి లేవనెత్తి ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడు. హల్లెలూయా. నోవాహు గారు చూసారా, ఆ కొద్ది దినాలు లాక్ లో ఉన్నారు. ఆ తర్వాత రానున్న ఒక దినం వచ్చేసింది, 40 ముగించేసింది. ఆయన వెళ్ళి పెద్ద అరారోతు పర్వతం అనే శిఖరం మీద నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ ఓడ అక్కడికి వెళ్ళి నిలబడి ఇలా చూస్తే ఒక కొత్త జీవితం, ఒక కొత్త తరాన్ని దేవుడు పుట్టింపచేశాడు అక్కడ. హల్లెలూయా. లోకమునంతటిని ఒక బ్రేక్ డౌన్ తో మొత్తం నశింపజేసి ఒక నూతన తరమును దేవుడు సృష్టించాడు. ఈ 14 రోజులు, ఈ 20 రోజులు, ఈ 2 నెలల ఎన్ని రోజులు మనకు తెలియదు. వాటి గురించి మనకు అనవసరం కూడా. దిగులు చెందకు, భయపడకు, దిగులు పడకు, కానీ దేవుని కృప నీకు తోడుగా ఉండదు. ఈ లాక్డౌన్ దినాల్లో మాత్రం నువ్వు చేయవలసిందంటే, ప్రభా ఎప్పుడైతే ఈ లాక్డౌన్ కార్యక్రమం పూర్తి అయిపోతుందో నేను యేసు నామములో దిగ్గున పైకి లేవాలి. హల్లెలూయా. లాక్డౌన్ తెరిచి ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పి అనౌన్స్ చేస్తే చాలండి. నేను నమ్ముతున్నాను, ఎప్పుడు రోడ్డు ఎక్కడోడు కూడా రోడ్డు ఎక్కేస్తాడు. హల్లెలూయా. ఎందుకండి అంత తపన? ఓడిపోయాడు ఇంతవరకు, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఇంతవరకు. ఆ దినం వస్తుంది, ఆ దినాన్ని మనం చూస్తాము. అప్పుడు నువ్వు పైకి అలా లేవడము దేవుని మహిమపరుస్తా, దేవుని ఘనపరుస్తా. అందరం కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన చేద్దాము, దేవునికి మహిమ కలుగు రీతిగా. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయినా మా జీవితానికి నీవు ఒక్కడవే ఆధారభూతుడు అయ్యా. మా పడి ఉన్న స్థితిని, మా దిగజారిపోయిన స్థితిని సమస్తము చూచుచున్న దేవుడు నీవు ప్రభా. నీ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగట్లేదు. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో చూస్తున్న ఈ బృందం ఏదైతే ఉన్నదో, చూస్తున్న ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ఎవరైనా పడిపోయింటే లేవాలి యేసు నామములో. Raise up in the name of Jesus. Let revival raise in the name of Jesus. ఓ పరిశుద్ధమైన ఉజ్జీవము, పరిశుద్ధమైన ఉజ్జీవం యేసు నామములో రగిలింపబడును గాక. ఎవరు కూడా ప్రభా ఆ ఒక్క క్షణానికే ప్రోత్సహించబడి మిగలడానికి వీల్లేదు. యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ పరిచర్య కొరకు వాడబడే ఆ బలమైన సాధనాలుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. ఏ రీతిగా అయితే వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, ఏ రీతిగా అయితే వాళ్ళ ఆశ మొలకెత్తించబడిందో, వాళ్ళ ఆశ చిగురించిందో ప్రభా, నువ్వు ఆ ఆశను చిగురింప చేసి ఒక మహావృక్షముగా చేసి ప్రభా నీ బిడ్డలను ఎత్తైన శిఖరముల మీద నిలబట్టి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ మాటల ద్వారా ఎంతమందిని ప్రోత్సహించావో నాకైతే తెలీదు. అట్లీస్ట్ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అట్లీస్ట్ వన్ హ్యాస్ టు రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ హ్యావ్ టు హియర్ దట్ గుడ్ న్యూస్ టు లార్డ్. ఐ హ్యావ్ టు హియర్ దట్ టెస్టిమోనీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ బలమైన సాక్ష్యాలు మేము వినడానికి కృపను అనుగ్రహించమని, ఎవరు మూలపడిపోయిన వస్తువుగా ఉండకుండా, ఎవరు పనికిరాని పాత్రగా ఉండకుండా నీ కొరకు వాడబడి బలమైన సాధనాలుగా ఉండడానికి కృపను అనుగ్రహించే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని అతి త్వరలో రానైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరట ఈ ప్రార్థన, ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఒక 2-3 ప్రార్థనలు తీసుకుందాం మనము. ఆ ప్రార్థనలు బట్టి మనం ముందుకు వెళ్దాము. ఎందుకంటే కొంచెం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాము. దేశం నశించిపోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని చూసినట్లయితే 9.5 లక్షకు చేరేసింది. ఒక్క రోజులో 1,00,000 అండి. ఎంత బాధాకరమైన విషయము. ఒక చిన్న బాబు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చిత్తం ఉంటే అది మీకు వినిపిస్తాను, ఒక్కసారి వెయిట్ చేయండి. నేనైతే ఆ బాబు తను ప్రార్థన చేస్తుంటే, ప్రభువా చిన్న బిడ్డల్ని ఇట్లా వాడుకుంటున్న దేవుడవు నువ్వు, ఆయన మమ్మల్ని వాడుకోలేవా? మా ప్రార్థన బలవంతమైనది కాదా, మా ప్రార్థన శక్తివంతమైనది కాదా అని చెప్పి అక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. ప్రార్థన రైట్ దొరకలేదు. దేవుని చిత్తం ఉంటే నేను తర్వాత గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఏకీభవించి వాళ్ళతో కలిసి స్తుతిద్దాం. ఇప్పుడు ప్రార్థన చేద్దాము. బ్రదర్ సుతీష్ ఫ్రమ్ చెన్నై ప్రార్థన చేద్దాం. బ్రదర్ని అడుగుదాం. హల్లెలూయా. అందరము ప్రార్థనలో ఉందాము. అందరం ఏకీభవిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఈ గ్యాప్లో దేవుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
పరిశుద్ధమైన సన్నిధి మా మధ్యన సంచారం చేస్తున్నారు ప్రభా. నీ పరిశుద్ధమైన కార్యములు మా జీవితంలో స్థిరపరచండి ప్రభా. ఆయన లోకంలో జరుగుతున్న విపత్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. లోకంలో జరుగుతున్న ప్రతి ఆ బాధాకరమైన విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు ఒట్టిగా పోనివద్దు ప్రభా. మా ప్రార్థనలు బలవంతమైనవి, మా ప్రార్థనలు శక్తి కలిగినవి, మా ప్రార్థనలో విశ్వాసము లేకుండా మేము ప్రార్థించట్లేదు ప్రభా. నువ్వు చేయగలిగిన సమర్థుడు. ఈ ప్రార్థనలు మా జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయడానికి కృపను అనుగ్రహించండి. ఎంతో మంది జీవితాలను వెలిగించడానికి కృపను అనుగ్రహించండి. ఇలా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుని కనికరము, దేవుని కృపను నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. స్తుతి చేద్దాం, స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, స్తోత్రములు నీకే. ఓ పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు. మా స్తుతుల మీద ఆసీనుడా నీకు వందనాలు. ఏకీభవిద్దాం అందరం, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇది ప్రార్థించే సమయం, ఇది రోదన చేసే సమయము, ఇది దేవుని గణపరిచే సమయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆటంకపరుస్తున్న ఓ పరిశుద్ధుడా నాయన, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మను పారదోలండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా ఆయన ప్రార్థన చేయాలని ఆశపడ్డా ఆ బిడ్డలకు అవకాశం కలుగు చేయండి ప్రభా. నీ కృపను హెచ్చించండి ప్రభా. నీ కృపను అధికంగా కృమ్మరించండి అయ్యా. ఆయన మేము అది చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. నీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. నీ కృప లేనిదే ప్రభా మేము ఒక్క నిమిషమైనా నిలబడలేము ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. Yeah, we are trying to call you but it's not connecting. Yeah, it's connected now. Connected. Yeah. Hello. Yeah, can you please pray for the world which is happening these days? Okay bro. Yes bro. And make you with them. Might be in English or Tamil, whatever it is. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus for this wonderful time Lord, thank you for this mighty evening Lord, thank you 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 Lord, Holy Spirit, come upon us Lord, Holy Spirit, come upon us Lord, sanctify everybody who are hearing this message Lord, who are hearing this prayer Lord, sanctify everybody, sanctify us Lord, sanctify us Lord, sanctify us with the precious blood Lord, sanctify us with the precious blood Lord, sanctify your precious blood Lord, let your mighty hand should fall upon our nation Lord, let your mighty hand should fall upon our nation Lord, let your mighty hand revival should fall upon our nation Lord, let the coronavirus should be destroyed in the name of Jesus, let the coronavirus should be destroyed in the name of Jesus, let the coronavirus should be destroyed in the name of Jesus. Who are affected by this disease, let them get the healing from the heaven, let them get the healing from the heaven, let them get the healing from the heaven. Jehovah Rapha, Almighty healer, Jehovah Rapha, heal them Lord, Jehovah Rapha, heal them Lord, Jehovah Rapha, heal them Lord. Let the coronavirus should be stopped in our nation Lord, let the coronavirus should be stopped in our nation Lord. Who are affected, it should not spread to another person, it should not spread to another person. Lord, stop everything Lord, stop everything Lord, stop everything in the name of Jesus Lord. We are praying for daily wages and daily labor Lord. Who is affected by this lockdown Lord, let you supply all your, let you supply them food Lord, let you supply them whatever they need Lord. The heaven is supplied should go to them Lord. Jehovah Jireh, provide them Lord. Jehovah Jireh, feed them Lord. Jehovah Jireh, care them Lord. Who are going for daily wages, let the auto workers, taxi workers, building workers, farmers, who are really need the needy Lord, let them God should supply all their needs according to your riches and glory Lord. Riches and glory Lord. Riches and glory Lord. You sanctify everybody Lord. You sanctify everybody Lord. Amen. Yes Jesus. Hallelujah. Yes Father. Hallelujah. 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 Stotra. Move Father. Move your spirit Lord. Oh, move your spirit Father. Jesus. Hallelujah. 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 Yes Father. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, స్తోత్రమయ్యా. ఓ పరిశుద్ధపరచండి, ఓ పరిశుద్ధపరచే ఆత్మ. ప్రతి అస్వస్థత యేసు నామములో పరిశుద్ధపరచబడును గాక. ప్రతి అస్వస్థత యేసు నామములో శుద్ధపరచబడును గాక. యేసు నామానికి నిత్య మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏకీభవిద్దాం. ఇంకొక ప్రార్థన మనం తీసుకున్నాం లైవ్ లోకి.
Hallelujah, hallelujah. Sister Swati from Parwada. Sister, praise Lord. Hello. Sister, praise Lord. Praise Lord, brother. Yeah, sister, we are in prayer, sister. Hello. Sister, praise Lord. Praise Lord, brother. ప్రార్థనలో ఉన్నాము. చైన్ ప్రేయర్స్ అవుతున్నాయి, ప్రార్థన చేయండి. ఓకే బ్రదర్, ఓకే. Yes, Lord. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, జీవం కలిగిన తండ్రి, యేసయ్యా గతించిన కాలం అంతయు ప్రభా తండ్రి మమ్మల్ని మీరు అక్కల షాట్ని భద్రపరచుకొని ప్రభా తండ్రి, మా ప్రతి అక్కర్ను ప్రభా తండ్రి తీర్చిన రీతిని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయనా ప్రభా తండ్రి, నీవు మమ్మల్ని నీ కృపలో భద్రపరచుకున్న రీతిని బట్టి నీకు వందనాలు నాయన. ఇటువంటి భయంకరమైన స్థితుల్లో ప్రభా తండ్రి నువ్వు మమ్మల్ని ఇటువంటి ప్రభా తండ్రి నాయన మా గృహాల్లో మమ్మల్ని క్షేమంగా ఉంచిన వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన అనేక మంది అయితే నశించిపోతున్నారు, మమ్మల్ని ఆత్మీయతలో ఉంచలేదు ప్రభా తండ్రి. అయ్యా నాయన మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నశించిపోతున్న జనాలందరినీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి. మా దేశాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా తండ్రి బారిన పడి ఉన్నారో ప్రభా తండ్రి, ఈ ప్రాబ్లమ్ ప్రభా తండ్రి హెల్త్ ప్రాబ్లమ్ లో ఉన్నారో వారందరికీ నరులని గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయనా యేసయ్యా మా దేశాన్ని రక్షించండి ప్రభా తండ్రి. నాయనా మా దేశం ప్రభా తండ్రి నిజమైన దేవుడు నువ్వు ఒక్క సహాయం దయచేయండి కలిగిన తండ్రి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నాయనా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, నువ్వు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రభా తండ్రి. నాయనా యేసయ్యా ప్రభా తండ్రి విగ్రహారాధన అంతటినీ ప్రభా తండ్రి తొలగించండి ఆయన నామములో తొలగించి ప్రభా తండ్రి. నాయనా ప్రభా రక్షణ దయచేయండి, మా దేశానికి రక్షణ దయచేయండి నాయనా ప్రభా తండ్రి. నీ కృపకాలంలో మమ్మల్ని ఉంచిన రీతిని బట్టి వందనాలు యేసయ్యా. నాయనా నువ్వు ప్రతి దినము ప్రభా తండ్రి నీ దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి వేలాది స్తోత్రములు ప్రభా. అనేక మంది అయితే ప్రభా తండ్రి వాక్యము లేక ఓదార్పులు లేక ప్రభా తండ్రి అన్యులైతే ప్రభా తండ్రి ఎంతగానో వేదన చెందుతున్నారు. మీరైతే ప్రభా అటువంటి వేదన ఉంచలేదు ప్రభా తండ్రి. కలిగిన తండ్రి మీరు మాకు ధైర్యాన్ని దయచేసిన రీతిని బట్టి నీకు వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా ప్రభా తండ్రి మా సంఘాలను బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. అనేకమైన సంఘాలు ప్రభా తండ్రి ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నా మా ప్రార్థనలకు అన్నిటికీ ప్రార్థనకు జవాబునిస్తున్నావు, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. యేసయ్యా నైనా ప్రభా తండ్రి నీ దేవదూతలకు ఆజ్ఞాపించు ప్రభా తండ్రి మమ్మల్ని సురక్షితమైన రీతిలో సురక్షితమైన ప్రదేశంలో ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు. అలాగే నైనా ప్రభా తండ్రి అనేక మంది అయితే ప్రభా తండ్రి నైనా ప్రభా తండ్రి వర్క్ లేక ప్రభా తండ్రి డబ్బులు లేక ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. వారందరినీ ప్రభా తండ్రి నీ పాద సన్నిధానానికి తీసుకొచ్చున్నాం ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండినా నైనా ఎవరైతే ప్రభా తండ్రి ఏ విషయంలో ప్రభా తండ్రి బాధపడుతున్నారో వారందరికీ నైనా ప్రభా నలుగురు చేస్తున్నాం సహాయం దయచేయాలని కోరుకుంటున్నాం ప్రభా తండ్రి యేసయ్యా. అలాగే నైనా ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా జీవం కలిగిన తండ్రి నైనా యేసయ్యా జీవాధిపతి ప్రభా తండ్రి ఇంతవరకు ప్రభా తండ్రి నైనా మా ప్రభా తండ్రి నైనా నువ్వు ప్రతి దినం నైనా నువ్వు మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి యేసయ్యా. ఇంకా ప్రభా నైనా మేము నిజంగా అయితే ఈ లాక్డౌన్ విషయంలో ప్రభా మేమైతే ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి నిర్లక్ష్యంగా ఉండి ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి ప్రభా నైనా. కానీ ప్రభా నైనా నీ దైవజనుల ద్వారా తండ్రి నువ్వు మమ్మల్ని మాట్లాడి ప్రభా మాకు ధైర్యాన్ని దయచేస్తున్నావు, మాకు శక్తిని దయచేస్తున్నావు, మాకు బలాన్ని దయచేస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా నైనా. నీ దైవజనులు వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. అనుదినం మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి నైనా. ప్రభా తండ్రి ఏ తెగులు నీ గుడారంను వాక్యం చదివించున్నా ప్రభా తండ్రి మా గుడారంను భద్రపరుచుకున్న రీతిని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నైనా. నీకే వందనాలు నైనా, నీకే స్తోత్రములు ప్రభా. మరి చిన్న ప్రార్థన పాదసనిగా చేర్చుకోవాల్సిందిగా యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. Thank you so much sister, may God bless you. Thank you sister, keep continuing prayer. మనం ఇంకో ప్రార్థన తీసుకుందాం. హల్లెలూయా. సిస్టర్ స్వర్ణ మన మధ్యలో ఉన్నారు, సిస్టర్ కూడా ప్రార్థన. ఎంతో మంది నిజంగా మేము కూడా మీతో కలిసి ప్రార్థిస్తాము, మేము కూడా దేవుని నామాన్ని స్తుతిస్తామని దేవుని సందులో వాళ్ళు విజ్ఞాపనలు తెలియజేస్తున్నారు. ఈ ప్రార్థనలు మనకు ఎంతైనా ప్రోత్సాహం ఇస్తాయి, ఈ ప్రార్థనలు ఎంతైనా మనల్ని బలపరుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. ఏకీభవిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, దేవుని స్తుతిస్తూ ఉండండి. Let us not be silent. Let us not be in sleep mode. Let us not be disturbed. Hallelujah. Sister, praise Lord.
సిస్టర్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. హలో సిస్టర్ ప్రైజ్ లార్డ్. మీరు లైవ్ చూస్తూ మాట్లాడద్దు. మీరు పక్కకైనా పక్క రూమ్ లోకి వచ్చి మాట్లాడండి, లేకపోతే టీవీ సౌండ్ తగ్గించండి. ఎస్, ప్రార్థన చేయండి సిస్టర్. హలో అమ్మ, నా మాటలు వినిపిస్తున్నాయా? అదే మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, ఓకేనా? జస్ట్ ఫోన్ లోనే కాన్సన్ట్రేట్ చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడారి పరిశుద్ధ పాఠం లెక్కలేని స్తోత్రాలు ఏసయ్య. అయ్యా, ఎంతో దుర్దినమైన దినాల్లో మమ్మల్ని కాపాడుతూ వచ్చిన గొప్ప దేవుడు నా ఆయన ఏసయ్య, నీకు ఎంతో వందనాలు. అయ్యా, ఈ దినాన్ని చూడలేక సమయానికి రాలేక అయ్యా ఎంతో మంది గతించిపోతున్నాను ఆయన. కానీ నన్ను మమ్మల్ని ఎత్తివారిగా చేయాలయ్యా. నీ క్షేమకరమైన రెక్కలు ఎలా అయితే తన పిల్లలు కాచి కాపాడుతుందో ఆయన, అలా మమ్మల్ని నా ఆయన ఏసయ్య చిన్న నాన్న అపాయం కలగకుండా కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు నాన్న. వందనాలయ్యా. అయ్యా 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 నీకు ఎన్నో వందనాలు నాయన. అయ్యా, అలనాడు కుటుంబ పట్టణాలు ఎలా అయితే నాశనం అయిపోయాయో నా నాయన, అలాగే ఇప్పుడు నా నాయన పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎన్నో వందనాలు. అయ్యా, మేము నీ ఎడలేమన్నా తప్పు చేసి పాపం చేస్తుంటే దయతో క్షమించమని అడుగుతున్నానయ్యా. అయ్యా, నీకు ఎన్నో వందనాలు నా నాయన. ఇదిగో నా నాయన, ప్రపంచ అగ్ర దేశాలలో ఈ కరోనా వైరస్ వల్ల వణికిపోయి నా నాయన ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో శవాలని గుట్టలుగా వేడుతున్నాయి నా నాయన. అయ్యా, ఒకసారి దయచేవా తండ్రి నా నాయన. అయ్యా, ఒకసారి కాచి కాపాడువా తండ్రి నా నాయన. తెగులు దిగులారు సమీపించుకొని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నా నాయన. అయ్యా, నువ్వు మా ఆడలు కృప చూపించమని అడుగుతున్నావు నా నాయన. అయ్యా అయ్యా, మా ప్రపంచాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడమని అడుగుతున్నాను బాబు. ఈ లాక్డౌన్ దినాల్లో నా నాయన నిన్ను మరింతగా స్మరించడానికి అయ్యా, నీకు మరింతగా దగ్గర రావడానికి కృపను బట్టి నీకు ఎన్నో ఉంటున్నాను. అయ్యా అయ్యా, మేము నా నాయన నీ సన్నిధికి రాలేకపోతావు నా నాయన. కానీ ప్రతి నిమిషం చూపించిన బాధ్యత నీకు ఎన్నో వందనాలు తెలుస్తున్నాను. అయ్యా అయ్యా, నా సర్వస్సులు దీవించాను. ప్రతి ఒక్కరిని కృపలో కాచి కాపాడమని అడుగుతున్నాను. ఎటువంటి వైరస్లు ఏమి నా సంఘానికి కానీ నా నాయన, మా కుటుంబ సభ్యులు నా నాయన, మా రాష్ట్ర సభ్యులు కానీ ఎటువంటి హానికరమైన స్థితిని కలపని చేయమని కాపాడమని అడుగుతున్నాను నాయన. ఎంతో మంది పరిస్థితులు ఉన్నారు నా నాయన. ప్రతి వారిని ముట్టి వేస్తున్నాము. వాళ్ళందరూ తెలుసుకుని గొప్ప దేవుడు, నిజమైన దేవుడు నిన్ను గుర్తించే బాధ్యత దయచేయమని అడుగుతున్నాను. అయ్యా అయ్యా, పోతున్నా నారాయణ, ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నారాయణ, ఎవరైతే చూస్తున్నారో వారందరికీ గొప్ప దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయమని నారాయణ. ఈ చిన్న ప్రార్థన పని చేసుకోమని, ప్రార్థన పెద్ద ప్రతిఫలం దయచేయమని ఏ దయావతుని నామమున బట్టి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకొకే ఒక కాల్, లాస్ట్ కాల్ మన మధ్యలో సిస్టర్ మాధురి హైదరాబాద్ నుంచి నాకు ఒక 2 days బ్యాక్ మెసేజ్ చేశారు. నేను ఒక సాక్ష్యం చెప్పాలి, ఆ సాక్ష్యంతో పాటు ప్రార్థన కూడా చేయాలని ఆశపడుతున్నానని చెప్పి అడగడం జరిగింది. నేను ప్రార్థన చేయడానికి ఇప్పుడు కాల్ చేస్తున్నాం. మనం తప్పకుండా హల్లెలూయా మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని గణపడదాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్, రింగ్ అవుతా ఉన్నది. ఏకీభవితం ప్రార్థనలో. హల్లెలూయా, స్తోత్రం. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అది సాక్ష్యం ఏదో ఉందన్నారు, ఆ సాక్ష్యంతో పాటు ప్రేయర్ కొంచెం త్వరగా. ఓకే, ఎస్, గో హెడ్. సిఆర్ఎం సంఘస్థులందరికీ, మినిస్ట్రీ సంఘస్థులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పాస్టర్ గారికి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవునికి నాకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏమంటే, మేము ఎన్నో రోజులు బట్టి ఇంట్లో ఉండడం వలన ఉద్యోగంకి వెళ్ళలేని పరిస్థితిలో నిన్న ఆసంతర కూడికలో నేను జాయిన్ అయినప్పుడు 12 గంటల వరకు రాత్రి ప్రార్థన చేసినప్పుడు
మాకు శాలరీ రాదని అందరం అనుకున్నాము. కానీ దేవుడి దయ వల్ల, దేవుడి ప్రార్థన వల్ల, అందరి ప్రార్థన వల్ల మాకు దేవుడు శాలరీ రిలీజ్ చేశాడు. అది కేవలం ఈ క్షేమం మాకు అనుగ్రహించాడు దేవుడు. దేవుడి నామానికి ఎంతగానో ఆచరిస్తున్నాము. అలాగే కొన్ని ఇయర్స్ నుంచి మేము నైట్ వరకు ఉండగలమో లేదు అన్నట్టుగా మేము పాల్గొనలేదు. పార్టీలో కానీ మాకు అవకాశం కూడా ఇప్పుడైతే ఫేస్బుక్ లో అవకాశం వచ్చింది, కానీ మాకు ఇక్కడ సంఘ సహవాసంలో కూడా మేము పాల్గొనలేని పరిస్థితి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత లాస్ట్ 31st మేము మాసాంతరుడిలో అదే మంత్ ఎండింగ్ ప్రేయర్ లోని జాయిన్ అవ్వడానికి దేవుడు కృప చూపాడు. అది కూడా అది పెద్ద అద్భుతం మా జీవితంలో. దానివల్ల మేము అద్భుతాలు చూసాము. అది ఎలా అంటే కరోనా అనేది నాకు రావద్దు, నాకు వస్తుంది అని కాదు, కానీ ఎవరికైనా అటాక్ అవచ్చు. కానీ ప్రతి నిత్యావసర వస్తువుల కోసం రోజు వెళ్ళవలసిన పరిస్థితుల్లో కూడా దేవుడు దాని నుంచి మమ్మల్ని కాపాడి సజీలకుల నుంచి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు అవ్వకుండా సజీలకుల ఉంచిన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు కానీ మా కొరకు నిరంతరం ప్రార్థన చేసే సంఘస్థుల కొరకు, అంటే కల్వరీ రివైవల్ మినిస్ట్రీస్ సంఘస్థులందరికీ నా పేరు వచ్చిన నేను నా చేతులెత్తి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ గురించి కూడా మా మా కుటుంబ ప్రార్థనలో మేము ఎత్తి పెట్టి ప్రార్థన చేస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు. ఇదే నా సాక్ష్యం. దేవుడి సాక్ష్యాన్ని దాన్ని దీవించి ఆశీర్వదించును గాక. క్షేమములో క్షేమము, అదే కదా సిస్టర్? హోల్ నైట్ ప్రేయర్ రోజు ప్రియమైన దేవుని జనాంగమా, ఆ క్షేమములో క్షేమమునిచ్చే దేవుడు అన్న వర్తమానాన్ని వాళ్ళ కుటుంబంలోకి పంపించి దేవుడు ఆ శాలరీ రాదు అనుకున్న దాన్ని దేవుని అద్భుతమైన కృప ద్వారా వాళ్ళు శాలరీ పొందుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని ఆ సంఘమా, ఒకసారి చప్పట్లు కొట్టి ఏసేనామానికి నిండా వందనాలు చెల్లించాను. నేను 2 రోజుల క్రితమే నన్ను అడిగారు, కానీ నేను అన్నాను సమయం ఉండట్లేదు సిస్టర్, దయచేసి క్షమించండి అన్నప్పుడు ఈ దినాన్న ప్రార్థన రిక్వెస్ట్ మళ్ళా ఆ ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు 2వ అవకాశం దీంతో కలిపి ఇవ్వడం జరిగింది. సిస్టర్ కూడా ప్రార్థన చేయండి ప్లీజ్, కొంచెం త్వరగా. అలాగే ఇంకొక విషయం, తెలంగాణ గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అని నేను ప్రేయర్ రిక్వెస్ట్ లో ఫేస్బుక్ లోని చాట్లు పెట్టాను. అయితే విన్నది ఏంటంటే ఇది 4వ చివరి వారంలో ఉన్నాము. 3 వారాలు సక్సెస్ఫుల్ గా మనం కరోనా వైరస్ ని జయించాము. దీనివల్ల భయపడవలసిన అవసరం ఏమీ లేదు. జస్ట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి ఖచ్చితంగా దీన్ని కట్టుదిట్టం చేయొచ్చు. అలాగే అమెరికా, ఇటలీ ఆ దేశాల్లో వచ్చిన దానికంటే మన దేశంలో వచ్చిన కరోనా వైరస్ అనేది ఆ తీవ్రత చాలా తక్కువైనది. దానికి భయపడవలసిన పని లేదు అని నేను వినడం జరిగింది. దాన్ని బట్టి కూడా ప్రార్థించిన సంఘానికి, కాపరికి సంఘానికి అందరికీ వందనాలు. మనం కేవలం తెలంగాణ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే ప్రార్థన చేయట్లేదు, కానీ సర్వదేశముల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అని తెలియజేస్తున్నాను సిస్టర్. ఎందుకంటే మన ప్రార్థన శక్తివంతమైనది. అది సమస్త స్థితిగతులను ఉన్న పాటును మార్చగలిగేది. ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడు, లేనివి ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు మీ కుటుంబంలో చేసిన కార్యం బట్టి వందనాలు. ప్రార్థన చేయండి సిస్టర్ ఒకసారి ప్లీజ్, క్లోజింగ్ ప్రేయర్. మహాపరిశుద్ధమైన ప్రేమ నీ బంగారు పాదులు వేలు కొద్దిగా వందనాలు, స్తోత్రాలు 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 తెలుసుకున్నాం. మీ సన్నిధిలో నిలిచే భాగ్యం మా అందరికి ఆచరించుకున్నాం. ఎంతో మందికి లేని అవకాశాన్ని మాకు ఇచ్చిన ఆచరించుకున్నాం. ఏమి ఇచ్చిన వివరణ తీర్చుకోగలను నా తండ్రి. నాయన అబ్బా అనడానికి కూడా అర్హత వారు తండ్రి. బట్టి పురుగులు ఆయన తండ్రి మంటిలో నాయన మీరు చెదిరిపోవలసిన వారు తండ్రి. పెంట కుప్పలు దాన్ని పాడైపోవలసిన వారు అయినప్పటికీ ఉచితమైన కృప ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆయన మీ యొక్క ధన్యతను బట్టి నీకు ఆచరించుకున్నాను. దేవా నీకు ఆచరించుకున్నాం. దీని వల్ల మా కొరకు మీరు చేతులు చాస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం దేవా. ఈ సాతానంటే ఈ యొక్క లాక్డౌన్ ని మా యొక్క పట్టణానికి అయినా అనుకోని ఉండొచ్చు, కానీ మేము ద్వారాలు ఏవి ప్లాన్ చేసి ఉండొచ్చు. ప్రతి గృహము దేవాలయం మారడానికి ఆ కీడులో నుంచి మేలుని మీరు తీసుకొచ్చిన దేవుడు అయినందుకు నీకు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. నీ కార్యాలు తండ్రి అద్భుతములు నాయన. నీ కార్యములు ఆశ్చర్యం నూతనమైన తండ్రి నీకు అన్నారు. మేమైతే అదృశ్యమైన వాటిని చూస్తున్నాం, అదృశ్యమైన వాటిని అదృశ్య లోకంలో కార్యాన్ని చూచుడే ఎక్కువ మా నేత్రాలు తెరవని చూస్తున్నాం. విశ్వాసం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం చేస్తున్నాం.
తండ్రి నీకు ఉన్నానైనా మేము పడిపోకుండా కాబట్టి మేము ఇది వరకు తప్పిపోయినాం తొట్టిల్లిపోయినాం అది ఎంతో వాస్తవం అయినా ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం కూడా ఆయన నీకు దూరంగా జీవిస్తున్నాం అనేది ఎంతో వాస్తవం తండ్రి. అయితే ఆయన ఎన్నో సంవత్సరాలు మా పనులు ఉండిపోయి నీ సన్నిధికి దూరంగా ప్రతి దినం నీ సన్నిధిలో మా సంఘాలు మా యొక్క సంఘాన్ని కాదు మా యొక్క కుటుంబాన్ని ఆలయాలుగా మార్చివేసిన గొప్ప దేవాన్ని చెల్లించుకున్నాం. మా యొక్క హృదయాన్ని నీ ఆలయంలో చేసుకుని సింహాసన స్థితిలో ఏలుతున్నందుకు నీకు చెల్లించుకున్నాం. ఈ యొక్క గొప్ప ప్రార్థన ఉద్యోగం మా జీవితాలు మా యొక్క దేశంలో సంఘంలో ప్రతి మనిషిలో నీకు చెల్లించుకున్నాం. ఈ యొక్క ప్రార్థన శక్తి ప్రార్థన ఉద్యోగం ఆ యొక్క తండ్రి కరోనా వైరస్ చెల్లించుకున్నాం. గొప్ప దేవుడు ఆయన కార్యం ఆశ్చర్యం తండ్రి. ఆయన మాట మాత్రం చదివించాలైనా కానీ తండ్రి మా దేశం కూడా ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రతి దేశం తండ్రి మాపై వేసుకుంటున్నాం తండ్రి. ప్రతి దేశం యొక్క శాపం మాపై వేసుకున్నాం తండ్రి. పాప శాప బంధకాలన్నింటినీ కొట్టివేసి వేసినాము ప్రార్థన చేస్తాం తండ్రి. ఎంతమంది తండ్రి మా వాళ్ళ చెడునట్టులు విడిచి వాళ్ళు తగ్గించుకుని దగ్గరికి వస్తారో వాళ్ళని మాత్రం ఆయన నువ్వు చేర్చి వాళ్ళకి స్వస్థత దేశాన్ని వాళ్ళ కోసం స్వస్థత దయచేస్తారని చెప్పింది. కానీ తండ్రి ఎంతో మంది అయినా మోకాలు వందలని పడుతున్నారు. కానీ ప్రతి మోకాలు ప్రతి మోకాలు బిడ్డ పాపం తండ్రి దానిని ప్రార్థించినట్లుగా అబ్రహాం ప్రార్థించినట్లుగా ఈ సమయంలో తండ్రి టీఆర్ఎం సంఘస్థులుగా ఒక కుటుంబం తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. ప్రతి బిడ్డ పాపం మాదే వాళ్ళ పాపం తండ్రి వాళ్ళ తరపున మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. వాళ్ళ శాప భారాలన్నీ తండ్రి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. నన్ను క్షమించుమని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను మమ్మల్ని తగ్గించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని హెచ్చిస్తున్నాం తండ్రి. నీ కార్యం జరిగించాలని ఈ ప్రార్థన ప్రతి బిడ్డలో దేశ ప్రపంచాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలో కార్యం జరిగించాలా ఉద్యమం ప్రకటించాలన్న తండ్రి. మీరు ఆఖరికి నైనా హానోకు సిద్ధపడినట్లు దానియేలు సిద్ధపడినట్లు స్తెఫను సిద్ధపడినట్లు పౌలు సిద్ధపడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచబోతున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ప్రార్థన ఉద్యమం ఇలాగే రగిలించిన అనేకులలో రగిలించి అనేకులకు ఆశీర్వాదకరంగా సంఘాన్ని యొక్క లైఫ్ వర్షిప్ చూసిన ప్రతి బిడ్డని మీరు అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి. నేను ప్రతి బిడ్డ ఇతరులకు ఆశీర్వాదకరంగా మారులాగా చేస్తున్నాము. ప్రతి బిడ్డ మాటలన్న మాటలకి మీరు ఆయన అభిషేకిస్తున్నారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ ఏ సమయంలో స్వతంత్ర పొందులు అభిషేకం విడుదల చేస్తాం. ఏ సమయంలో స్వస్థను విడుదల చేస్తాం. ఏ సమయంలో తండ్రి నెమ్మది విడుదల చేస్తాం. ఏ సమయంలో కరోనా వైరస్ తండ్రి మన సెల్ఫ్ చేసిన ఏ సమయంలో లైఫ్ వచ్చిన ఏదైతే మాకు విరోధంగా రూపించాడు తండ్రి. ప్రతి రాయిని నచ్చండి ఏ సమయంలో లైఫ్ వచ్చినాం తండ్రి. ఏ సమయంలో తండ్రి ఆయన పూర్తిగా ఇస్తున్నాం తండ్రి. నీ కార్యము తండ్రి జరిగించమని పెట్టుకున్నాం. నీ దేవదూతల పంచి కార్యము జరిగించు తండ్రి. వేగవంతం చేయండి తండ్రి. నీ శక్తి తండ్రి ప్రతి ప్రదేశంలో నింపమని పెట్టుకున్నాం తండ్రి. ఇది నేను మా చెడు కొరకు వచ్చింది కాదు కానీ ఈ ప్రార్థన ఉద్యమం కొరకు ప్రతి మోకాలు ఉంగుడు కొరకు మీరు ఇచ్చినటువంటి అవకాశం గొప్ప దేవుడు తండ్రి. నువ్వు ఉన్నవాడు అన్నవాడు తండ్రి. నీ బిడ్డల కొరకు నాయన నువ్వేమైనా చేసే దేవుడు తండ్రి. నాయన నీ బిడ్డలు నాయన నీ దగ్గర తీసుకొచ్చే దేవుడు తండ్రి. నీ స్తోత్రం. నీ సన్నిధిలో నిలిచి భాగ్యం నా సన్నిధిలో నిలిచి భాగ్యం నేను నీకు ఇస్తానన్న వాగ్దానం నేను మా దేశం పట్ల నెరవేర్చుకున్నాను తండ్రి. నీకు విరోధంగా ప్రకటించే ప్రతి రహాయితని ఏ సమయంలో రద్దు చేస్తాం. నీకు స్తోత్రం నేను అంతేకాదు ఆయన సంగతులు అందరినీ మీ చేతిలో పెట్టుకుంటున్నాను తండ్రి. సంగతులు అందరూ పెట్టండి ఆయన ఐగుప్తుల తెగులలో ఇజ్రాయేలుని కాపాడిన విధంగా మీ బిడ్డలందరూ చుట్టూ నీ అగ్నికం చేస్తున్నాం ఆయన అంతేకాదు నేను నీ బిడ్డలందరూ చుట్టూ నీ పరిశుద్ధ అగ్నికంటే ఈ రక్తపు కంచె వేసి నేను యోగ చుట్టూ వేసిన కంచె ఆయన మా అందరి చుట్టూ వేసినందుకు తీసుకు చెల్లిస్తున్నాం. వేసిన నీకు స్తోత్రాలు తండ్రి. నేను మా కన్నులు తెరవండి తండ్రి. మా హృదయం తెచ్చి నేను ఆహ్వానిస్తున్నాం తండ్రి. మా హృదయంలోకి రండి తండ్రి. ఆయన నీకు వందాలు గొప్ప దేవుడు తండ్రి. నీ కార్యం జరిగిస్తున్నందుకు నీకు వందాలు. ప్రతి గృహంలో నీ కార్యం జరిగిస్తున్నావు వందలు. ఎవరైతే డిప్రెస్ అయినారు ఎవరైతే నీళ్ళు సహపడుకున్నారు వాళ్ళందరినీ లేపండి సమాధాన విడుదల చేస్తున్నాం. ఎవరైతే కృంగిపోతారో నేను ఎక్కడ లేని ధైర్యాన్ని ఎక్కడ లేని నిరీక్షణ ఇక్కడ లేని విశ్వాసం అయిన తండ్రి ఎక్కడా లేని విశ్వాసం నీ సన్నిధిలో ఇప్పుడే పొందుకుంటుగా వేస్తున్నాములో నీకు వందనాలు చెల్లించుకున్నాం. నీకే స్తుతులు చెల్లించుకున్నాం. గొప్ప దేవుడు తండ్రి. ఈ ప్రార్థన తండ్రి బలము గలదే శక్తి గలదే ప్రాణాత్మ మూర్ఖులు విభజించినప్పుడు మట్టి నీ వాక్యం ఆయన పనిచేసినట్లు ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి నేను శక్తి గల కార్యం జరిగించుగాక వేస్తున్నాములో నీకు వందనాలు చెల్లించుకున్నాం. స్తుతులు చెల్లించుకున్నాం. అంతేకాదు ఈ లైవ్ ప్రోగ్రామ్కి ఎన్నో అవసరాలైన తండ్రి నేను వాటన్నిటినైనా మీకు సంవత్సరాలుగా నెరవేర్చి సమకూర్చి మేలు సమస్యలు జరిగించి మీ నామానికి సంవత్సరాలు ఎంత మహిమ ప్రభావాలు పొందుకొని పెట్టుకున్నా. అంతేగా నేను
సంఘస్థులందరినీ నన్ను చూసిన వారిని చూడలేని వారిని నాయన ఎవరికైతే అవకాశం ఉందో అవకాశం లేదు వాళ్ళందరినీ కూడా పేరు పేరు వస్తున్న ప్రతి బిడ్డని మీకు తాకమని పెట్టుకున్నా, ప్రతి బిడ్డని మీరు ధైర్యంతో నింపమని పెట్టుకున్నా, నెమ్మదితో నింపమని, స్వస్థతో నింపమని, ఆయుష్తో నింపమని పెట్టుకున్నా. నేను వాళ్ళ నిత్యావసర వస్తువులన్నీ వాళ్ళకి ఏ కొరత రాకుండా ప్రతి విషయంలో ఈ మాసం అంతా ఆశీర్వాదకరంగా దీవించండి. ఫైనాన్షియల్ గా ప్లస్ చేయండి, స్పిరిచువల్ గా ప్లస్ చేయండి, శారీరకంగా ప్లస్ చేయండి. ఏ బ్లెస్సింగ్స్ విడుదల చేస్తాం. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నా. ఈ ప్రార్థన నమ్మి నీకు స్తుతులు చేర్చుకున్నా. మా ప్రయాసం ఎందుకు వ్యర్థం కాదని నమ్మి నీకు స్తుతులు చేర్చుకున్నా. నీ కార్యం తండ్రి మీరు చూడగలుగుతాను. ఆయన మీరు కృప చూపుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నాతో ఏ ప్రతి పరిశుద్ధం ఈ ప్రార్థన మనోళ్ళని అడిగిపోయి నా తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితి. అందరూ వెనకాల చెప్పండి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరల తెచ్చితివి. ఆమేన్. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి యేసయ్యా, రెట్టింపు శోభ మరల తెచ్చితివి. అన్ని వేళలా ఆదరించేడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. మన సంఘ కాపురు వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అందరం కళ్ళు మూద్దాము, ఏకీభవిద్దాము. నువ్వు పడిపోయి ఉండడానికి దేవుడు నిన్ను పిలువలేదు, నిన్ను స్థిరపరచి లేవనెత్తడానికి పిలిచాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, నీకు మరుగైనది ఏది లేదు ప్రభా. ప్రపంచ దేశంలో ప్రభా తలడిల్చున్నటువంటి బిడ్డలందరి పట్ల మీ కనుదృష్టి ఉంచి మీ ఆదరణను అనుగ్రహించి ప్రభా, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు తండ్రి, మీకు ఒక్కరికే తెలిసిన ఆయన మాకు తెలియదు. మేము అయితే చెప్తున్న మాటలు బట్టి వాళ్ళు వాట్సాప్ లో పంపిస్తున్నవి చూస్తున్నాం, కానీ తెలియనటువంటి ఎన్నో ఉన్నాయి ప్రభు. అంటే సృష్టికర్తగా చెల్లిస్తున్నాం. ఆయన వాక్యం ఇచ్చిన దాసును దీవించి ఆశించండి. మరి ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలయ్యా. వారిని కూడా దీవించి ఆశించండి. సంఘమును ప్రేమించి ఇచ్చినటువంటి ధన్యత కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన ఈ రాత్రికాల దీవెనలు మాకు అనుగ్రహించి మహింపొందమని, క్షేమము సమాధానం అనుగ్రహించి మహింపొందమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా నజరేయుడైన యేసు నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం. మన పరమ తండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తొట్టిల్లకుండాను జారి పడిపోకుండాను ఆత్మ నశించిపోకుండా దేవుని కొరకు ఎత్తి పట్టబడలాగున సదా తోడేండి నడిపింపు చేయను గాక. అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించిన గాక. చాలా మంది మా ఆత్మీయులు అడుగుతూ ఉన్నారు, బిడ్డలను కూడా చూపించండి. చాలా రోజుల నుంచి మీరే కనపడుతున్నారు, పిల్లలు కనపడలేదు. కరెక్ట్ గా ఆ టైంకి వాళ్ళని పడుకొని పెట్టడం, లేకపోతే మా పక్కింట్లో ఒక సిస్టర్ వాళ్ళు ఉన్నారు,
వాళ్ళ దగ్గర విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు కదులుతూ అల్లరి చేస్తూ ఉన్నారని చెప్పి అందుకని మేము వాళ్ళని పిలవలేకపోతున్నాం. దయచేసి క్షమించండి, మన్నించండి. అందరూ ఒకసారి వారిని చూసి అందరికి వందనాలు చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈమె నిద్రలో లేచింది. దయచేసి క్షమించండి, అందరికి వందనాలు చెప్పండి. అక్కడ చూసి చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఎత్తి చెప్పాలి కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ చెప్పు. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సిస్టర్ ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. నా పెద్ద కూతురు కూడా ప్రార్థన చేస్తా ఉంది కరోనా కోసము. ఏమో ప్రార్థన చేయగలవు ఒకసారి? ఎస్, త్వరగా కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకుందాం. దీవించండి, ఆహరించండి. కరోనా వైరస్ యేసు నామములో ఆమేన్ పోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమె నిద్రపోతూ ఉన్నది. నిద్రపోతున్న బిడ్డను పాపం లేపి తీసుకొచ్చారు. దయచేసి మా కుటుంబం కొరకు మీరు అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని పరిచర్లో ఈ రీతిగా అందరం కలిసి పాలు పంపులు పొందాలని, మీరు కూడా అందరూ కలిసి ఆ దేవుని పరిచర్లో ముందుకు కొనసాగాలని మేము కూడా ఆశపడుతూ ఉన్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. 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 రైట్.